మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వీల్ చక్రధర్. ఇప్పుడు కార్పొరేట్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ చూడండి. సాధారణంగా మనం అనుకుంటాము ఒక పిఎంఎస్ అనగానే, ఒక ఏఎఫ్ అనగానే మనందరికీ తెలుసు, యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్, అలాగే మనకి కొత్తగా వస్తుంది ఎస్ఐఎఫ్, తర్వాత పిఎంఎస్, ఏఎఫ్ అన్నీ కూడా సెబీ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఇట్లాంటి వాటిలో సాధారణంగా మనం ఇండివిజువల్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనుకుంటామండి. అలా కాకుండా మనకి ఈవెన్ పిఎంఎస్లో, ఏఎఫ్లో ఈ కార్పొరేట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా అంటే ఒక ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కావచ్చు, అలాగే నాన్ ఇండివిజువల్ అంటే చూడండి హెచ్యుఎఫ్స్ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనకి పిఎంఎస్, ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే అండి, మాకు ఉన్న అవగాహన ప్రకారం చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే 50 lakhs అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అలాగే 1 crore అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా గణనీయంగా తగ్గిపోతారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1000 మందిని తీసుకుందామండి. అందులో ఆ 1000 మందిలో దగ్గర 950 ఆర్ 930 మెంబర్స్ దాకా కూడా మన మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటారు. కేవలం చూస్తే ఒక 30-40 మెంబర్స్ పిఎంఎస్లో ఉంటారు, 10 మెంబర్స్ మాత్రం ఏఎఫ్లో ఉంటారు. ఇదండి ఆ ప్రపోర్షనేట్ జరుగుతుంది. సో మనకి ఇవాళ ఇండియాలో చూస్తే, అక్రాస్ ఇండియాలో చూస్తే పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో 2 lakh crores ఉందండి. సో అంటే అర్థం ఏంటంటే మనకి దగ్గర 20,000 మంది కూడా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఇది గణనీయంగా రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరుగుతుంది. 1 lakh ఇన్వెస్టర్స్ కూడా వస్తారని చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నాయి మనకి బై 2040 కల్లా. సో మనకి ఈ రాబోయే రోజుల్లో ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇండియాలో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అంటే, మన ఇన్వెస్టర్స్ అందరూ తీసుకుంటే ఒక పిరమిడ్ రూపంలో ఉంటారండి. పిరమిడ్ రూపంలో అంటే చూడండి, లో ఇన్కమ్ గ్రూపు, తర్వాత ఒక లో మిడిల్ ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై మిడిల్ ఇన్కమ్ గ్రూపు, ఆల్టర్ హెచ్ఎన్ఐ అలా కార్పొరేట్స్ అలా ఉంటారండి. అది ఒక పిరమిడ్ లాగా ఉంది. కానీ రాబోయే నెక్స్ట్ 15 yearsలో ఇది ఒక డైమండ్ షేప్గా మారుతుంది అంటున్నారు. అంటే ఎక్కువ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, అప్పర్ మిడిల్ ఇన్కమ్, హెచ్ఎన్ఐ, ఆల్ట్రా హెచ్ఎన్ఐ ఈ సెగ్మెంట్ బాగా పెరుగుతుందండి. పెరిగి ఒక డైమండ్ షేప్లో వస్తుంది. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇండియాలో, పిరమిడ్ షేప్ నుంచి ఒక డైమండ్ షేప్. ఎప్పుడైతే అలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఓకే మ్యూచువల్ ఫండ్స్ చాలు, ఇంకా ఏమన్నా ఉందా, నెక్స్ట్ స్టెప్ ఉందా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మేము కదా 10 ఏళ్ల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం, 15 నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం అంటారు. సో వాళ్ళందరూ కూడా స్లోగా మనకి పిఎంఎస్, ఏఎఫ్ కన్వర్ట్ అవుతున్నారండి. అది జరుగుతుంది ఇవాళ మార్కెట్లో. సో ఆల్ట్రా హెచ్ఎన్ఐస్ కూడా, అలాగే కార్పొరేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఈవెన్ ఒక 5 crores 6 crores అమౌంట్ కూడా ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మాకు వచ్చే క్లయింట్స్ కూడా అలాగే ఉన్నారు ఇవాళ రేపు. ఒక టైంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అంటేనే భయపడేవాళ్ళు. అలాంటిది ఇవాళ ఈవెన్ ఒక నాన్ ఇండివిజువల్స్ కూడా, ఒక కార్పొరేట్స్ కూడా ఈవెన్ 5 crores 6 crores మనకి పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు సింగిల్ షాట్లో. సో అవేర్నెస్ కూడా అంత బాగా పెరిగింది. ఏఎఫ్లో వేయడం వల్ల ఈవెన్ కార్పొరేట్స్ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. అంటే వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ పైనే పే చేస్తారు. ఏఎఫ్లో ఉన్న ఒక బ్యూటీ అది. ఈవెన్ మనం చెప్పేది అదే, చాలామంది ఇన్వెస్టర్స్ 1 crore దాటిన తర్వాత ఎందుకు వస్తున్నారు ఏఎఫ్కి అంటే, ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే అందులో 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. 1 crore ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. 10 lakhs లాగా ఒక ఎస్ఐపి రూపంలో 10 months ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఏదైనా మార్కెట్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ ఎన్ఏవి వల్ల యూనిట్స్ ఎక్కువ వస్తాయి, తద్వారా ఒక లాభం అయితే పొందుతారు. తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 1 crore, ఫ్యూచర్లో 2 crores 3 crores 5 crores అయినా కూడా దాని మీద మనం ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు. ట్యాక్స్ ఆల్రెడీ పైన కట్టేసి ఫ్రీ ఇస్తారు, మన ఇన్వెస్టర్ హ్యాండ్కి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. అందుకని చాలామంది కూడా మనకి ఏఎఫ్ మీదే మొగ్గు చూపిస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ అకౌంట్స్ ద్వారా కావచ్చు, అలాగే సిటిజన్షిప్ ఎన్ఆర్ఐ ఉన్నా కూడా, ఎన్ఆర్ఈ సిటిజన్షిప్ ఉన్నా కూడా మనకి ఫారినర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏఎఫ్లో. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అందుకని మనకి రోజు రోజుకి ఏఎఫ్లో కార్పస్ బాగా పెరుగుతున్నాయి, మనం గమనిస్తున్నాం, తెలుసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అక్రాస్ ఇండియాలో కూడా ఒక మంచి వేవ్ అయితే వచ్చింది పిఎంఎస్కి అండ్ ఏఎఫ్కి. సో మనకి దగ్గర 96 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. మనకి ఆల్రెడీ 10 years హిస్టరీ కూడా ఉంది రెండిట్లో కూడా, మోర్ దాన్ 10 years. సో వాళ్ళకున్న రిటర్న్స్ ఎలా ఇస్తున్నారు, ప్రామినెంట్గా ఎవరైతే కన్సిస్టెన్స్గా రిటర్న్స్ ఇస్తున్నారో మేము చూస్తున్నాము. అట్లాంటి వాళ్ళని మేము రికమెండ్ చేస్తున్నాం. సో అదండి, మనకి రాబోయే రోజుల్లో కూడా ఈ హెచ్ఎన్ఐ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది ఇండియాలో. బై 2035 కూడా మనం చూస్తే 40,000 crores కూడా మనకి వెళ్ళే అవకాశం ఉంది. సో అదండి, మనకి రాబోయే రోజుల్లో కూడా
మనకి పిఎంఎస్ అండ్ ఏఎఫ్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లాగా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ కార్పొరేట్స్ కూడా ముందుకు వస్తున్నారు. కేవలం ఇండివిజువల్సే కాదు, నాన్ ఇండివిజువల్స్ లాగా హెచ్యుఎఫ్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, సెల్ఫ్ ఆపరేటర్షిప్, అలాగే ఇండస్ట్రీస్ కూడా మనకి ఎన్ఆర్ఐస్ కూడా ఎక్కువ మంది కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇదండి మనం చెప్పేది ఇవాళ. ఓన్లీ మనకి ఎంతసేపు మ్యూచువల్ ఫండ్సే కాదు, బియాండ్ దట్ కూడా మనకి ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇండియాలో అంటే మాత్రం మనం చూడండి, ఒక ల్యాండ్ అమ్మేసాము, 1 crore వచ్చింది. సో మనం ఏదైనా అసెట్ అమ్మాము, ఒక అపార్ట్మెంట్ అమ్మాము, 1.5 crore వచ్చింది, 2 crores వచ్చింది. సో అట్లాంటి 2 crores మళ్ళీ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ కనుక మనం ఎట్లాంటి ఆప్షన్స్ తీసుకుంటే మనకి ఏదో పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ రిటర్న్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం దగ్గర 2 crores ఉంది లేదా 1 crore ఉంది, మనం ఒక అపార్ట్మెంట్ కొని రెంటల్ ఇన్కమ్ తెచ్చుకోవాలా లేదా ఒక ఏఎఫ్ ఆర్ పిఎంఎస్లో వేయాలా అంటే మాత్రం నేను చెప్తానండి కాన్ఫిడెంట్గానే, మనకి పిఎంఎస్ ఆర్ ఏఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. ఎందుకంటే విత్ ఇన్ 5 yearsలో మనకి డబల్ ద రిటర్న్ అయితే మేము చూస్తున్నాము. మనం పెట్టిన 1 crore 2 crores కూడా మనకు అవుతుంది విత్ ఇన్ 5 yearsలో. అదే మనకి అపార్ట్మెంట్లో అంత అప్రిషియేషన్ రావట్లేదు. రెంటల్ ఇన్కమ్ చూస్తే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 4% మించట్లేదు. కొన్ని మెట్రోస్లో అయితే 3% వస్తుంది మనకి. సో కాబట్టి మనం 1 crore పెట్టి కొన్నా కూడా రెంట్ అయితే మనకి 30,000 వస్తుంది. సో అందుకని ఇంకా తక్కువే ఉంది. ఇంకా రిపేర్స్ చేయించాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ హెడేక్స్ ఉన్నాయి. సో అదే 1 crore కనుక మనం ఏఎఫ్లో వేస్తే కనుక మనకి డబల్ ద రిటర్న్ చూస్తాం త్వరగా విత్ ఇన్ 4 to 5 yearsలో. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. అదే మనకు మల్టిప్లై కూడా అవుతుంది. సో మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి అసెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో చూడండి, ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రెడీ మనం 4th పొజిషన్లో ఉన్నాము. బై 2028కి కూడా మనం థర్డ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో మనకి సర్వీస్ కూడా అదే చెప్తున్నాయి. సో రాబోయే నెక్స్ట్ 50 yearsకి కూడా ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి హ్యూజ్ మీరు చూస్తారు వాల్యూస్. సో ఇట్లాంటి ఆపర్చునిటీని మనం మిస్ కాకండి. మనం రియలైజేషన్ చూడండి, ప్రతి 10,000లోనూ ఒకటే కోటీశ్వరుడు ఉంటారు ఇండియాలో అంటారు. ఎందుకు అంటే కొంతమంది ఆ రియలైజేషన్ అనేది ఇవాళ తీసుకుంటారు, కొంతమంది 15 years తర్వాత రియలైజ్ అవుతారు, అరే కట్టే ఆ రోజు పిఎంఎస్ చేస్తుంటే బాగుండేది, ఏఎఫ్ చేస్తుంటే బాగుండేది అని. సో ఎవరైతే ముందే చూస్తారో, ఆ ఫ్యూచర్ని ఎవరైతే ముందే ప్రిడిక్ట్ చేస్తారో వాళ్ళే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది వాళ్ళకే. సో కాబట్టి మనం చెప్పేది అదేనండి. సో మేము ఆల్రెడీ 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. గతంలో లాస్ట్ 10 years నుంచి మనం చూస్తున్నాం పిఎంఎస్ను, ఏఎఫ్ని. అలా ఇన్వెస్టర్స్ అయితే హ్యాపీగా ఉన్నారో, మన దగ్గర 25 lakhsతో ఉన్న పిఎంఎస్ మొదలుపెట్టిన ఇన్వెస్టర్ ఇవాళ 6 crores దాకా అదే కంటిన్యూ చేస్తున్నారు పిఎంఎస్ ఏఎఫ్లో. సో అదండి మనకున్న స్ట్రెంగ్త్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో అని చెప్తున్నాం. అందుకే పదే చెప్తున్నాము. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మనకి నెక్స్ట్ దగ్గర ఏదైనా 50 lakhs అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అంటే మాత్రం కళ్ళు మూసుకొని మనం పిఎంఎస్ ఆర్ ఏఎఫ్ తీసుకోవచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ.